అవి ఎలా వచ్చాయంటే జాగ్రత్త అవస్థలోకి వాడు ఎంత తేలిగ్గా వెళుతున్నాడో, మరణంలోకి ఎంత తేలిగ్గా వెళుతున్నాడో అలా వాడు చూస్తున్నాడు. వాడు కోమాలో ఉన్న వాడికి కూడా వాడికి మనం మాట్లాడే మాటలన్నీ తెలుస్తాయి. వాడు కోమాలో ఉన్నాడు. మరి కోమాలో ఎందుకున్నా అంటే వాడి బ్రెయిన్ డెడ్ అయింది. అది పనిచేయటల్లా. వాడి మనస్సు లోపలి నుంచి విషయాలన్నీ దీనికి చెప్పాలి కదా, ఆ చెప్పే పని అది చేయటల్లా. అంతేగాని వాడు చావలే. వాడు చచ్చిన వాడైతే, అంటే కోమాలో వాడు లేడు అని అన్నట్లయితే వాడిని తగలబెట్టాలి. ఎప్పుడు కోమాలో ఉన్నవాడిని తగలబెట్టడం. వాడు బతికే ఉన్నాడు. వాడికి కూడా శరీరాన్ని పోషించడానికి ఏదో ఒక ఆహారం ఇచ్చి వాడిని బతికిస్తున్నారు. వాడికి మనం మాట్లాడే మాటలన్నీ తెలుస్తాయిట. తెలుగులోకి వచ్చాక వాడు చెబుతాడట. అందుకని జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు ఎలాగో మరణం అనేది కూడా ఒక అవస్థ. ఏం జరుగుతోంది మరణంలో అంటే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనేటువంటి మూడింటిలో రెండు ఉంటున్నాయి, ఒకటి ఉండటం లేదు. నాకు కర్నూలు, ద్రోణాచలము, గుత్తి అనేటువంటి 3 స్టేషన్లు వస్తే కర్నూలు స్టేషన్ దాటింది నా రైలు. నాకు కర్నూలు స్టేషన్ రాదు. ఎందుకని? నా రైలు కర్నూలు దాటింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఏ స్టేషన్ వస్తుంది? ద్రోణాచలమే వస్తుంది. మళ్ళీ కర్నూలు అక్కడ కూడా వస్తుంది. రావాలి అంటే రాదు. అట్లా మరణము అనేటువంటి స్థితి నేను దాటితే మళ్ళీ జన్మ అనే స్థితి నాకు రావాలి. అర్థమవుతుందా? అంటే మరణం అనేది ఏమీ లేదు. 5 భూతాలతో తయారైనటువంటి నా శరీరం, నేను క్రియలో ఉన్నా. క్రియ అయిపోయి నేను దేంట్లోకి వెళ్తాను? నేను మళ్ళీ ఇచ్ఛలోకి, జ్ఞానంలోకి వెళ్ళాలి. ఇచ్ఛా జ్ఞానంలోకి వెళ్ళాలి. అందుకని నాకు మళ్ళీ మొదటి స్టేషన్ నాకు రావాలి. అందుకే చచ్చిపోయాడు అంటున్నాడు కానీ చచ్చాడు అంటలేదు ఎవరు. ఇప్పుడు చావడము అనేటువంటిది మెలకువ రావడము, నిద్రపోవడము, కళ రావడము ఎలాంటిదో మరణం రావడం కూడా, పుట్టడం కూడా అలాంటిదే. మొన్ననే అనుకున్నాం కదా, నేను పుట్టాను అంటే నేను అంతకుముందు ఉంటే పుడతానా, పుట్టలేకపోతే పుడతానా? మరి అంతకుముందు నేను పుట్టడమే కాదు పెరగడం కూడా జరుగుతుంది. మా అమ్మ కడుపులో నేను పెరిగా కూడా. నన్ను భగవంతుడు 9 నెలలే ఉంచాడు కానీ మా అమ్మ భరించలేదని. ఒకవేళ మా అమ్మ కడుపులోనే నన్ను 80 ఏళ్ళు ఉంచాడు అనుకో, మరి నేను ఇంత మా అమ్మ కడుపులో పెరిగేదాన్నేమో. సృష్టిలో ఆ తల్లి మొయ్యలేదు. ఇంకా చాలే, వీడు ఫుల్గా అంతా తయారైపోయాడు, ఇంకా వీడిని బయటికి పంపిస్తే వీడు అక్కడ ఆమె దగ్గర పదార్థం తీసుకుని మన నర్సరీలో మొక్కలు ఉంటాయి చూడంటారా, నర్సరీలో వాడు ఇంత చిన్న ఒక పాలిథిన్ సంచిలో అన్నీ పెట్టి ఇంత మొక్క పెడతాడు. గింజ వేశాడు, మొక్క బతికింది. ఇంత మొక్క అయిన తర్వాత ఇంకా వాడు మనకి అమ్మేస్తాడు. మీరు కుండీలో పెట్టుకోండి, మీరు నేలలో దిగేసుకోండి అంటే నేను పెట్టినటువంటి ఈ ఆహారం దీనికి ఇంకా చాలదు, దీన్ని తీసుకెళ్ళి మీరు ఈ ప్రపంచంలో ఉన్న 5 భూతాలతో ఉన్న ఆహారాన్ని పెట్టి దీన్ని పెంచుకోండి అని నర్సరీ వాడు మొక్కలన్నింటినీ మనందరికి ఎట్లా పంచి పెడుతున్నాడో అట్లా అమ్మ గర్భంలో అనేటువంటి నర్సరీలో నుంచి ఈ పంచభూతాలతో ఉన్న మింగతను అంత ఆహారం తీసుకోవడం కోసం తీసుకుని ఏమవుతుంది, ఈ మొక్క పెరగడం కోసం మన్ని బయటి ప్రపంచంలో పంపించాడు. అక్కడ కూడా మనం చేసింది ఈ పనే, ఇక్కడ కూడా మనం చేస్తున్నది ఈ పనే. అర్థమవుతోందా? నేను చెబుతున్నది కరెక్ట్గా అర్థమవుతోందా అందరికీ? మనం చేస్తున్న తప్పేదో తెలుస్తోందా? ఓ చచ్చాడు అని అసలు ఏడవక్కర్లా. అనంతపూర్ స్టేషన్ వస్తే స్టేషన్ ఏం పోవడం లేదు, నువ్వు అన్నీ ప్రయాణాలు చేస్తున్నావు, ఆ స్టేషన్ అక్కడే ఉంటుంది. నా రైలు ఎట్లాగైతే ఇవన్నీ దాటి వచ్చిందో నా తర్వాత నెక్స్ట్ ప్యాసింజర్ కూడా ఇవన్నీ దాటే వస్తుంది.
ఎక్కడికి పోదు కదా. నేను నా తల్లి గర్భం అనేటువంటి నర్సరీలో నుంచి ప్రపంచం అనేటువంటి ఈ 5 భూతాలు, అక్కడ 5 భూతాలతోనే తీసుకున్నాను నేను, ఇక్కడ 5 భూతాలతోనే తీసుకుంటున్నాను. ఈ 5 భూతాలతో తీసుకుని నేను ఒక కోరికతో వచ్చాను, అనుభవించడానికి వచ్చాను. లేకపోతే నాకు ఇది ఎందుకు? నాకు రెండు పిట్టలు ఉన్నాయి ఒక చెట్టు మీద అన్నానే, ఆ పిట్ట తినాలి. తినడం అంటే ఏమిటి? అది అనుభవించాలి. అది అనుభవించాలి అంటే దానికి ముక్కు కావాలి, పక్షికి ముక్కు కావాలి, పండ్లు ఇట్లా కొరికి తినాలి. లేకపోతే ముక్కు లేకపోతే ఏం పెట్టి తింటుంది అది? అదే ముక్కు అదే నోరు, దాన్ని పక్షి కొరుక్కొని తింటుంది కదా, అలా తినాలి. పండు తింటుందా? చెట్టు కాండం కూడా తింటుందా? పండే తింటుంది కదా, పండే తినాలి. అది తినాలంటే నాకు అనుభవం కావాలి, అనుభవం కావాలంటే నాకు ఇంద్రియాలు కావాలి, ఇంద్రియాలు కావాలంటే నాకు 5 భూతాలే ఇవ్వాలి. అందుకని నేను క్రియ అనే స్థితిలో ఉంటేనే నాకు అనుభవం అనేది దొరుకుతుంది. క్రియలో లేకపోతే నాకు అనుభవం రావడానికి వీల్లేదు. ఎందుకు లేదండి? కళలో కూడా మనకు అనుభవం వస్తుంది కదా, కళలో కూడా పాము గరిచిన అనుభవం నాకు ఉంది కదా. అంటే కళలో నీకు ఫాల్స్ దేహమే కానీ ఇటువంటి దేహం లేదు. కళలో నీకు పాము గరిస్తే నిజంగా అది పాము గరిచి నువ్వు నిజంగా నొప్పిని అనుభవిస్తున్నట్టయితే నీకు ఏ డాక్టర్ అయినా మందేయాలి, అక్కర్లేదు. ఇక్కడ పాము గరిస్తే మాత్రం మందు వేయవలసిందే, ఇక్కడ డాక్టర్ మందు వేయాలి. అందుకని క్రియలో నీకు ఇది యథార్థం కాదు, కానీ మన దృష్టిలో యథార్థం లాంటిదే, సుషుప్తి అవస్థ లాంటిదే జాగ్రత్త అవస్థ కూడా. కానీ మనకు అర్థం కావడానికి శరీరం లేకపోతే అనుభవం వీల్లేదు అని చెప్పడానికి చెప్తున్నాను. అనుభవం కోసం శరీరం కావాలి, అనుభవం అయిపోతే శరీరం అవసరం లేదు నాకు. ఒక కోరిక కోరి నేను ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను కదా, నా ఒక సంకల్పం కదా, నేను నా ఇచ్ఛ జ్ఞాన క్రియ అనేటువంటి రూపం ధరించి నా శరీరం వచ్చింది. ఆ కోరిక తీరిన తర్వాత ఈ శరీరం నాకు అవసరమా? అక్కర్లేదు. అప్పుడు నేనేం చేస్తాను? ఈ శరీరాన్ని వదిలేస్తాను. వదిలేస్తే అది ఊరుకుంటుందా? ఆ పిట్ట, ఎవరు ఆ ఈశ్వర పిట్ట ఊరుకోదు. అదేం చేస్తుందంటే నన్ను ఇంకో పండు తినమంటుంది. అంటే ఆ చెట్టుకు చాలా పళ్ళు ఉన్నాయి, నేనేమో తినాలనే కోరికతో ఉన్నాను, అదేమో నన్ను తినిపించాలనే కోరికతో ఉంది. ఎవరు? ఆ ఈశ్వర పక్షి నాకన్నా ఎదురుగా ఉంది కదా, నన్ను తినిపించాలనే కోరిక ఉంది. అందువల్ల నన్ను మళ్ళీ ఇంకో పండు తినమంటుంది. ఇంకో పండు తినమంటే నేను ఇంకో శరీరాన్ని తెచ్చుకోవాలి. అంటే ఇంకో అనుభవం కావాలంటే ఇంకో శరీరం కావాలి. పిట్ట చావటం లేదు, అనుభవం పోతున్నది. కొత్త అనుభవం కోసం మళ్ళీ ఇంకొక పండు తింటున్నది. మరి నన్ను చెప్తున్న ఈశ్వర పిట్ట ఎవరండి? ఈ ప్రపంచమే నీకు ఈశ్వర పిట్ట. కోరికలు నీకు ఎక్కడ కలుగుతున్నాయి? పొరుగింటి మీనాక్షమ్మని చూస్తే, వాళ్ళు ఆయన చేసే ముద్దు ముచ్చట చూస్తే నాకు కూడా అది కావాలి. ఇప్పుడు ఈశ్వర పిట్ట నేను అడిగేశాను. నేను దారిలో పోతున్నాను, వాళ్ళకు మంచి మేడ కట్టుకున్నారు, ఇల్లు వాళ్ళే చూసి వచ్చాను. మంజు అని మన అమ్మాయి ఒక చక్కటి ఇల్లు కట్టుకుంది, చాలా బాగుంది ఇల్లు చూసి వచ్చాను. బాగుంది అని అన్నంత వరకు మనకు బాధ లేదు. మంజు ఎంత అదృష్టవంతురాలు, ఇంట్లో ఉంది, నేను కూడా ఇట్లాంటి ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది. అయిపోయింది. నా బిడ్డ ఏం చేసింది? ఇంకొక అనుభవం కావాలని కోరేసింది. ఈ కోరిక కలగడానికి కారణం ఎవరు? ఈ ఈశ్వర బిడ్డ. అక్కడ మంజు గనక ఇల్లు కట్టకపోతే
నేను ఆ ఇల్లు చూడకపోతే నాకు ఆ కోరిక కలగదు. ఇప్పుడు ఈశ్వర బిడ్డ నన్ను ఏమంది? తినమని చెప్తోంది. అర్థమవుతున్నదా? ఈ ప్రపంచం అన్ని టెంప్ట్ చేస్తున్నది. ఎందుకు, ఎప్పుడు టెంప్ట్ చేస్తుంది? నువ్వు దానిలాంటి పిట్టవని అనుకుంటే అది ఏమన్నా చేస్తుంది. మన ఇద్దరం పిట్టలం కదా. నేను తినను, అది ఎప్పుడన్నా తింటున్నదా? ఆ ఇల్లు ఎప్పుడైనా అనుకుందా అమ్మా నేను ఇల్లు కావాలి అని? ఆ ఇల్లు కాకుండా అది కావాలని అనుకోలేదు. కానీ దానిలో ఉన్న చైతన్య శక్తి నాలో ఉన్న జీవశక్తిని అట్రాక్ట్ చేసింది. మీకు అర్థం కావాలని నేను మంజు ఇల్లు చెబుతున్నాను. మీరు ఇంకే ఇల్లు అన్నా అనుకోండి, ఏం మంజు ఇల్లేనా అంత అదేం పెద్ద తాజ్మహల్ లాగా ఉందా, మేమందరం పోయి చూసి రావాలనుకో అక్కడ పిచ్చివాళ్ళలాగా. మీకు అర్థం అవ్వలేదు. నేను ఇల్లు చెప్పాను, నేను ఇవాళ చూసి వచ్చా కాబట్టి మంజు ఇల్లు అంటున్నా. అంతకంటే ఏం లేదు. మన పిల్లే ఒక పిల్ల. ప్రపంచమే నిన్ను ఆ కోరికల వైపు నెడుతున్నదట. ఎందుకంటే నీ యథార్థ స్థితి నీకు తెలియకపోబట్టి. ఆ పిల్ల ఎవరో ఒక నెక్లెస్ వేసుకొచ్చింది, పేరంటానికి వెళ్ళి నా కళ్ళు దాన్ని చూసే ఊరుకోవచ్చు కదా. వెంటనే అలాంటిది నాకు కావాలి, అక్కడ బ్లూ ప్రింట్ పడిపోయింది. ఇది మీకు తెలిసిన సంగతి మళ్ళీ చెప్పాను. వెంటనే నేను అలాంటిది కావాలనుకున్నాను, నేను చాలా దానికోసం పాటుపడ్డాను, ఈ జన్మలో సంపాదించుకోగలిగానో లేదో, లేకపోతే వచ్చే జన్మ కన్నా అది వాసన అయి కూర్చుని మళ్ళీ నాకు అలాంటిది కావాలంటాను. నేను అనేటువంటి ఒకడిని జీవపక్షి, నా ఎదురుగా ఉన్నది ఈశ్వర పక్షి. నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి మరణం అనేటువంటి అవస్థల్లో తిరుగుతూ ఉంటే మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ స్వప్నం, మళ్ళీ సుషుప్తి, మళ్ళీ మరణం. పునరపి జననం, పునరపి మరణం. పునరపి జనని, మళ్ళీ సేమ్ మదర్ కాదు, ఇంకొక అమ్మ. మళ్ళీ ఆకలి, మళ్ళీ ఇంకా రకరకాలైనటువంటి ఈ శరీరాన్ని పెంచుకోవడానికి ఎన్నో అవస్థలు, చాలా అవస్థలు ఉన్నాయి. ఇవన్నీ పడుతున్నా, ఇవి పడి మళ్ళీ చస్తున్నా. సరే, నిజమేనండి, ఇంతవరకు మాకు అర్థమైంది. అంటే నేను అనేటువంటి ఒక స్ఫురణ, అందులో నుంచి వచ్చిన ఒక చైతన్య శక్తి, అదే నామరూప క్రియలుగా మారలేదు. మళ్ళీ మారిందనుకో, అక్కడ మారినట్లుగా ఉండి దాంట్లో ఉన్న జీవ చైతన్యానికి ఒక పక్షి అని పేరు పెడితే జీవపక్షి. దానికి ఎదురుగా ఉన్నది ఈశ్వర పక్షి. ఈ పక్షి అబద్ధమే, ఆ పక్షి అబద్ధమే. ఇద్దరు పక్షులు పక్షులే. పక్షి అని ఎందుకన్నారంటే దిక్కులేంది అని. దాని దిక్కెవరు? స్ఫురణ. అది లేకపోతే ఇది ఉండడానికి వీల్లేదు. దీనికి సొంత ఆస్తి ఏమీ లేదు. దాని దగ్గర నుంచి తీసుకోవలసిందే ప్రతి క్షణం. అందుకని మనం చచ్చిపోయినా ప్రతి ఒక్కడు ఇండివిజువల్స్ వస్తున్నారు. మనందరం ఏమండి మేము హాయిగా కూర్చుంటే మమ్మల్ని చస్తున్నారంటే ఇవాళ రాకపోతే రేపు చూస్తాం. మనందరం చస్తున్నా ప్రపంచం చావటల్లా. చస్తున్నదే ప్రపంచం. చెట్టు మీద ఉన్నటువంటి బిడ్డ పండు తింటోంది, ఇది ఒకటి తింటోందిట, ఒకటి తిను అని చెప్తోందిట. దాన్ని టెంప్ట్ చేస్తున్నది. అది టెంప్ట్ చేయకపోతే దీనికి పాపం తెలియదు. నిజంగానే ఏమీ ఎరగకుండా మీరు అడవిలోనో పుట్టారనుకోండి, అడవిలోనే ఉన్నారు మీరు. పశువులాగా పక్షుల్లా వాటిలాగా ఆ మాంసం పీక్కొని తిని ఏ జంతువునో చంపి టార్చర్ ఉండే అట్లాగే మనం కూడా ఉండేవాళ్ళమేమో. మనకి తెలివి కలగడానికి, కోరికలు కలగడానికి ఈ ప్రపంచమే కారణం అవుతున్నది. దీన్ని చూడకపోతే మనకు కోరిక కలగదు. ఒకదాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం, లేకపోతే మనకు కలగదు. ఆ కోరిక తీర్చుకు
తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం. అది మనకు కోరికలు ఇస్తోంది. అవి తీర్చడానికి మనం నానాక పాటలు పడుతుంటే చూస్తూ కూర్చుంటున్నాం. అది చావటం. పక్షి తింటోంది, ఇంకో పక్షి తినమని చెప్తోంది. కానీ పక్షి చచ్చిపోయినా, పక్షి చావడం అంటే ఒక జన్మ పోవడం. చావడం అంటే ఏం లేదు. కైనటిక్ అయినటువంటి నామరూప క్రియలు మళ్ళీ ఎక్కడికి పోతాయి? పొటెన్షియల్ అయిపోతాయి. మళ్ళీ ఇంకో కోరిక ఉంది కదా, ఆ ఇంకో కోరిక కోసం మళ్ళీ ఇంకో జన్మకు వస్తాయి. అది తీరిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళే మధ్యలో ఒక తమాషా జరుగుతుంది. అంతవరకు మనకు అర్థమైంది. బయటికి వెళుతోంది, లోపలికి వెళుతోంది. స్ఫురణలో నుంచి కైనటిక్ అయింది, మళ్ళీ పొటెన్షియల్ అయింది. పొటెన్షియల్ అయితే ప్రమాదమే లేదు అసలు మనకు. అది కావటల్లా. అది ఏమవుతుందో చెప్పనా? నామరూప క్రియలలో క్రియ అనేటువంటిది కదా 5 భూతాలతో తయారై శరీరం వస్తోంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది కదా శరీరం వస్తోంది మనకు. శరీరం వస్తే కదా కోరికలు తీర్చుకుంటున్నాం. శరీరమే పోతున్నది కానీ నామరూపం అనేటువంటివి రెండు ఎనర్జీలో చేరటం లేదు. చేరక ఏం చేస్తున్నాయి ఆ దొంగవి రెండు? చిత్తాకాశంలో కదా ఈ గొడవ జరిగింది. ఏ గొడవ? భూతాకాశాన్ని అంతా తెచ్చిపెట్టుకుంది లోపల. మన లోపల ఏం తెచ్చిపెట్టుకుంది? భూతాకాశం తెచ్చిపెట్టుకుంది. భూతాకాశంలో పుణ్యము, పాపము, స్వర్గము, నరకము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? భూతాకాశంలో. భూతాకాశంలో ఉన్నాయని మీరేం చూసి వచ్చారా అని అడగండి. మీరు అడగలేదు, మీరు అడుగుతారని నేనే చెప్తున్నాను మీకు. ఎప్పుడైనా ఈ పాపం చేస్తే, పాపం పని చేయబాబు, పాపం చేస్తే కర్మఫలం మనం అనుభవించాలి. ఎవరు చెబుతున్నారు మీకు లోపల? ఎవడు చెబుతున్నాడా? లోపల చెప్పాడా, బయట చెప్పాడా? వాడు అన్ని పుణ్యకార్యాలే చేస్తున్నాడు. గుళ్ళు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, విగ్రహాలు ప్రతిష్ఠ చేశాడు. వాడికి ఎంత పుణ్యం వస్తుందో. ఆ పుణ్యం అంతా అనుభవించాలంటే వాడు ఎక్కడికి పోవాలి? స్వర్గానికి పోవాలి. వాళ్ళు చాలా పుణ్యకార్యాలు చేశారు కాబట్టి వాళ్ళు స్వర్గానికి పోయి అనేకమైన సుఖాలు పొందుతారు. వీడంతా పాప పనులు చేస్తున్నాడు కాబట్టి వీడు నరకానికి పోయి ఉత్కృష్టం చావు వస్తాడు. ఇవన్నీ జాగ్రత్త అవస్థలో నువ్వు నిర్ణయిస్తున్నావు. అంటే నీ స్వర్గాలు, నీ నరకాలు, నీ లోకాలు, నీ లోకాంతరాలు, నీ భూతాకాశం, నీ చిత్తాకాశంలో దాచిపెట్టుకున్నావు. ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటి స్థితిలో నుంచి మరణావస్థలోకి వెళ్ళినటువంటి ఈ జీవుడు లోపల స్ఫురణ దాకా పోకుండా ఈ చిత్తాకాశంలో స్టకప్ అయి వస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పొరపాటుగా జన్మలు లేవు, జన్మాంతరాలు లేవు, మేమంతా స్వర్గానికి పోతాం, మేమంతా ఒకసారి కైనటిక్ అయింది, అది పొటెన్షియల్ అయిపోతే అయిపోయింది, మేమంతా పొటెన్షియల్ అయిపోయినాం అంటే అవమానం. ఇది పెద్ద సైన్స్. మనం ఏమవుతున్నామంటే దేహాన్ని వదిలిన తర్వాత, అందుకే మరణానంతర జీవుడి అస్తిత్వాన్ని గురించి నాకు చెప్పమన్నాడు నచికేతుడు. మరణానంతర జీవుడి అస్తిత్వం అంటే ఏమిటి? అస్తిత్వం అంటే వాడు అస్థి ఉన్నాడు. వాడు మరణించిన వాడు ఎవడు చెప్పండి? ఓ చచ్చాడు అని ఆ జమ్మి చెట్టు దగ్గర ఏడిచి వస్తున్నారు అందరూ. అసలు ఎవడు చావడు. మరి ఏంటంటే చచ్చిపోయినారు కదా, నిన్ననే ఒకడు చచ్చిపోయినాడు మనవాడేను. వాడు చావలేదరా, వాడి కోరిక తీరిపోయింది. కొత్త కోరిక తెచ్చుకోవడానికి, ఇంకో శరీరం తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అయితే మనకు కనపడడు కదా. ఎందుకు కనపడు? నువ్వు ఒకసారి నామరూపాల్లో వెళ్ళి కనపడతాడో కనపడ్డో? మన చచ్చిన వాళ్ళందరూ కనపడతారా లేదా? మరి ఏం కనపడటం లేదు? 5 భూతాలతో ఉన్నది కనపడాలి. నీకు ఎందుకు 5 భూతాలతో ఉన్నది? నువ్వేదో అనుభవించాలని కదా. అందుకని ఓ లేదు అని ఏడుస్తున్నావు. నిజంగా ఎవడు చావడు. చావడానికి వీల్లేదు. అప్పుడు చావు ఏమైంది? చావు అబద్ధమైంది.
చచ్చేవాడే లేకపోతే చావు అబద్ధం కాక నిజం ఎట్లా అవుతుంటారా? చచ్చేవాడే లేడు అసలు. మరి చస్తున్నారు కదండి అందరూ, ఎవరు కావటం. వాడు ఏం చేస్తున్నాడంటే చిత్తాకాశంలోకి వెళుతున్నాడు. వెళ్ళొద్దురా నీ దుంపదగా, నువ్వు స్ఫురణలోకి వెళ్ళరా అని చెప్తే స్ఫురణలోకి వాడు వెళ్ళలేడు. ఎందుకంటే ఇప్పుడే నువ్వు ఈ క్షణమే సాధన ద్వారా స్ఫురణలోకి వెళ్ళడం నేర్చుకుంటే తప్ప మరణంలో నీకు స్ఫురణలోకి వెళ్ళలేవు. చూడండిరా, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలని టికెట్ కొనుక్కున్నాను. నేను ఫ్లైట్ ఎక్కలేదు. ఫ్లైట్ ఎక్కితే నేను మధ్యలో దిగాలంటే వాడు దించడు. నేను రైలు ఎక్కాను. రైలు ఎక్కినప్పటి నుంచి ఆ రైలు ఏం చేసింది, ఓసారి జడ్చర్లలో ఆగింది, ఓసారి మధ్యలో జగద్వారలో ఆగింది, ఏదో ఒక స్టేషన్. జడ్చర్లలో ఆగగానే నేను దిగిపోయింది. నా దగ్గర ఏం టికెట్ ఉంది, బెంగళూరు టికెట్ ఉంది. నేను ఎక్కడ దిగాను, జడ్చర్లలో దిగాను. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళగలనా? ఎందుకని, మధ్యలో దిగాను కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, అక్కడి నుంచే వెళ్ళాలి. మళ్ళీ హైదరాబాద్ పోతానా, ఫోన్ మళ్ళీ జడ్చర్లలోనే నేను ఇంకో రైలు ఎక్కాలి కదా, అది ఇంకో జన్మ. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మళ్ళీ హైదరాబాద్ దాకా హైదరాబాద్ కాదు బెంగళూరు దాకా పోవచ్చు కదా. గద్వాల్ స్టేషన్లో మళ్ళీ దిగాను. మళ్ళీ జడ్చర్లకు ఒక్కర్లే, గద్వాల నుంచే ఎక్కాలి. నేను జడ్చర్లలో దిగితే స్వర్గంలో దిగాను, గద్వాల్లో దిగితే నరకంలో దిగాను. గద్వాల నరకం కాదరా, మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా. ఏంటి జడ్చర్ల స్వర్గమా, గద్వాల నరకమా అనుకునే రాగాస్తా. మీకు స్టేషన్లు అర్థం కావాలని చెప్పానరా. నేను మాత్రం బతికే ఉన్నా, నేను రావలేదు. స్వర్గానికి పోయినా నరకానికి పోయినా. ఇట్లా నేను ప్రయాణం చేస్తూ వస్తున్నా. ఈ ఊళ్ళు అంటే ఆ ఊళ్ళన్నీ ఎందుకు నేను ఇట్లా స్వర్గనరకాల అబద్ధం, వాళ్ళు చెప్పే హిందూ మతం అబద్ధం కాదు. నా చిత్తాకాశంలోకి నేను వెళుతున్నాను. చిత్తాకాశంలో నుంచే క్షీణే పుణ్యే, అక్కడ ఉంటానని చెప్పలేదు భగవద్గీత. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మళ్ళీ నేను రైలెక్కాల్సిందే. ఎందుకని, నేను బెంగళూరు వచ్చేదాకా నేను రైలు ఎక్కుతూనే ఉంటాను. నా డెస్టినేషన్ ఏమిటి, బెంగళూరు. నేను ఉత్తమమైనటువంటి జన్మ గనక ఎత్తినట్లయితే నాకు రైలు కాకుండా ఇట్లా మధ్యలో దిగే అవకాశం లేనటువంటి ఫ్లైటు ఎక్కి ఉండేదాన్ని. నేను దిగుతానన్నా వాడు నన్ను దించడు. నేను చక్కగా బెంగళూరులోనే ఆగుతాను. ఒకసారి హైదరాబాద్లో ఎగిరానంటే బెంగళూరులోనే దిగాలి. మధ్యలో నేను దిగుతానంటే కూడా వాడు దించడు. నేను దూకుతానంటే కూడా దూకడానికి లేదు. ఎందుకనంటే నా తలుపు తెరవనియ్యడు. తెరిచానంటే వాళ్ళందరూ కూడా కింద పడతారు. అందుకని వాడు తెరవనియ్యడు. అందుకని నీవు కనుక వెళ్ళాలి అని అంటే ఎక్కడికి, స్ఫురణలోకి నువ్వు ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ రామనాథం గారికి మాత్రమే ఉంది, ఇంకెప్పటికీ లేదు. ఆయన ఒక్కడే ఫ్లైట్ ఎక్కించగలడు. చక్కగా నేను తీసుకెళ్ళి పొటెన్షియల్ ఎనర్జీలో కూర్చోబెడతాడు. అయితే నువ్వు సరెండర్ అవ్వాలి. ఏం సరెండర్ అవ్వమంటారండి, నీ ఈశ్వరత్రయాలు, నీ రైలు ఎక్కడాలు, నీ మూటల బరువులు అవన్నీ తీసుకొస్తే ఆయన ఫ్లైట్ ఎక్కనీయడు. నువ్వు నీ వెంట అవి తెచ్చుకుంటున్నావు. నిజంగా ఆలోచించంటారా. మీకు నేను చెప్తున్నది బ్రహ్మ విద్య అయితే, ఇది నిజంగా గొప్పది అని మీకు అనిపిస్తే మీరు ఈశ్వరత్రయాలమ్మ మా అబ్బాయికి ఎట్లా ఉంది, మా అమ్మాయికి ఎట్లా ఉంది, ఇప్పుడున్నా నన్ను ఎవరో అమ్మ మిమ్మల్ని ఒకసారి మాట్లాడతాము, మీతో అడుగుతామంటారు. ఏం అడుగుతారు నన్ను, మా అబ్బాయికి ఎట్లా ఉంటుంది, మా అమ్మాయికి ఎట్లా ఉంటుంది, మాకు డబ్బులు ఏమొస్తాయి, మాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇవి అడిగితే నా దగ్గర సమాధానం లేదు. మా అమ్మాయికి పెళ్లి కాలేదే, మాకు కోటీశ్వరుడు దొరకలేదే, నేను ఎక్కడ తెచ్చిపెట్టేది. స్పృహలోకి ఎట్లా పంపిస్తామని అడుగు, అర్ధరాత్రి అడగండి, మీకు నేను చెప్పగలను. వేరే
సంగతులు అడగండి, నాకు ఇష్టం ఉండదు. అవి అనవసరం, నాకే అనవసరం, మీకే అనవసరం అని చెబుతుంటే నాకెందుకు అవసరం? పైగా మీ సమస్య నేనెందుకు అనవసరంగా బాధపడాలి? నాకేమిటి దానివల్ల లాభం? మనం అందరం రైలు ఎక్కువ వచ్చాము. అందుకే భగవద్గీత, ఇవన్నీ నేను సొంతంగా చెప్పట్లేదు, భగవద్గీత ప్రమాణం. భగవద్గీత బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మా ప్రపంచతి. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత నువ్వు రైలు ఎక్కావు, కానీ ప్రతి స్టేషన్లో నువ్వు దిగి వస్తున్నావు. మళ్ళీ నిన్ను రైలు ఎక్కమని మేము రైళ్లు పంపిస్తూనే ఉన్నాం. కాస్త ఆగరా, నువ్వు సాధన చేసుకుని బెంగళూరు స్టేషన్ వచ్చేదాకా ఇది స్టేషన్ వచ్చిందేనా, ఇది బెంగళూరేనా అని కాస్త కనుక్కొని దిగరా. ఇది స్ఫురణేనా అని నామరూప క్రియలలో ఎక్కడ దిగినా నువ్వు రీచ్ అవ్వలేవు. అందుకని బహూనాం జన్మనాం అంతే, జన్మలే లేవు అన్నటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ బహూనాం జన్మనాం అంతే అని ఎందుకు చెప్పాడు? చాలా జన్మల తర్వాత అని ఎందుకు అన్నాడు అంటే, జన్మలు ఉన్నాయా? జన్మ ఉంటే జన్మ దేవుడికే జీవుడికే? జీవుడికి జన్మ అంటే జీవుడు ఉన్నాడా? లేడు. నామరూప క్రియలకే జన్మ, సచ్చిత్తులకి, సత్తుకే జన్మ, చిత్తుకి లేదు. అది ఉంటున్నది ఏది? ఆ సత్ అనేటువంటిది నామంగా కానీ రూపంగా కానీ క్రియగా కానీ ఉంటున్నది. మళ్ళీ